హొంబాలే ఫిలిమ్స్ వాళ్ళు దీని ప్రొడ్యూసర్స్ మాత్రమే. ఈ మూవీ కంప్లీట్గా హిందీ మేకర్స్ చేశారు. హిందీ డైరెక్టర్, హిందీ వాళ్ళు మొత్తం టీం అంతా హిందీ వాళ్ళు వర్క్ చేశారు. దీన్ని కన్నడ, తెలుగు డిఫరెంట్ లాంగ్వేజెస్లో డబ్ చేశారు. తెలుగులో రాకేంద్ర మౌళి యొక్క డబ్బింగ్ వల్ల ఈ మూవీ హైలైట్ అయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ ప్రహ్లాదు డైలాగ్స్ రాకేంద్ర మౌళి తెలుగులో చాలా బాగా రాశారు. సినిమా చాలా అద్భుతంగా నడుస్తుంది. అయితే కలెక్షన్స్ మాత్రం అనూహ్యంగా కుమ్మి అవతల పడేస్తుందని చెప్పుకోవచ్చు. ట్రేడ్ వెబ్ సర్కిల్స్ తాజా అప్డేట్ ప్రకారం మహావతార్ సినిమా ఆగస్టు 2వ తారీఖుకి 15 కోట్లు వసూలు చేసింది. అంతకుముందు రిలీజ్తో పోలిస్తే 100% పెరిగి అదనంగా 7 కోట్లు రాబట్టింది. రెండో వారంలో ఇంత భారీ వసూలు రాబట్టు ఊహించింది. ఈ సినిమా చూసిన అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వీకెండ్ అవడంతో ఆగస్టు 3వ తారీఖు కూడా ఈ సినిమా కలెక్షన్లు గట్టిగానే వచ్చాయి. దాదాపు 15 కోట్ల వరకు ఈ సినిమా ఒక రోజులో కలెక్ట్ చేసింది. అంటే జూలై 25న థియేటర్లో వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పటి వరకు ఆగస్టు 4, 5 తారీఖుల వరకు చూసుకుంటే 81 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా పెద్ద నెంబర్. బాక్స్ ఆఫీస్ దగ్గర మహావతార్ సినిమాకి పోటీ ఉన్న కలెక్షన్స్లో మాత్రం అదరగొడుతుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్, అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2, సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి డామ్రే నటించిన దడక్ 2, హరిహర వీరమల్లు. ఈ 4 సినిమాలు ఉన్నా కూడా వీటన్నిటి పోటీని ఎదుర్కోవడమే కాకుండా ఈ 4 సినిమాలని తొక్కి పట్టి ఈ సినిమా 100 కోట్లు తీసుకెళ్తుంది. 100 కోట్లు రాబట్టేస్తుంది కూడా నెక్స్ట్ వీకెండ్కి. అయితే యానిమేటెడ్ సినిమా ఈ లెవెల్లో కలెక్షన్స్ అంటే మీకు షారుఖ్ ఖాన్, ప్రభాస్ దగ్గర నుంచి చిన్న చిన్న హీరోల వరకు ఏ హీరోలో పనికిరారు, దేవుడికి సరైన ఎలివేషన్ ఇచ్చుకుంటే అనేది ప్రూవ్ చేసింది. ఈ సినిమా చూసాను నేను 2 సార్లు చూసా. థియేటర్లో చూసా 2 సార్లు, 3Dలో చూసా. యాక్షన్ ఎపిసోడ్లో లాస్ట్ 30 నిమిషాలు పీక్ ప్యాకట్ ఆడేశాడు. సో దెబ్బకి అంటే ఒక దేవుడు రంగంలోకి దిగితే ఇంకా ఎలివేషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది చూపించారు ఈ సినిమాలో. సో హీరోలకే మనం అంత ఎక్సైట్ అవుతాం కదా, అట్లాంటిది దేవుడు అందులో నరసింహస్వామి లాంటి మోస్ట్ అగ్రెసివ్ పర్సనాలిటీ రంగంలో దిగితే ఎట్లా ఉంటుంది అనేది చూపించారు. అదైతే మామూలుగా లేదు అసలు. సో ఈ సినిమా హొంబాలే ఫిలిమ్స్, క్లీన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించారు. మహావతార్ నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఈ మహావతార్ అనే హెడ్డింగ్ కింద చాలా సినిమాలు రాబోతున్నాయి. అందులో దీని తర్వాత రాబోతుంది మహావతార్ పరశురామ్ 2027లో వస్తుంది అంటున్నారు. మహావతార్ రఘునందన్, మహావతార్ ధవకదేశ్, మహావతార్ గోకులానంద, మహావతార్ కల్కి, ఇవన్నీ కూడా ఫ్రాంచైజీలో రాబోయే కొత్త సినిమా టైటిల్స్. ఇదే నిర్మాణ సంస్థలో అక్టోబర్ 2న విడుదల కాబోతుంది కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్. కాంతారా చూసి మనందరికి బాగా నచ్చింది కదా. సీక్వెల్ అంటే కాంతారా 2 వస్తే సీక్వెల్, కానీ కాంతారా 1 మొన్న వచ్చింది కాంతారా 2 కింద లెక్కేసి ఇప్పుడు ప్రీక్వెల్ కింద తీస్తున్నారు. బాహుబలి 2 ముందు వచ్చి తర్వాత 1 వస్తే ఎట్లా ఉంటుందో అట్లా కాంతారా 2 ఫస్ట్ వచ్చేసింది, ఇప్పుడు 1 రిలీజ్ చేయబోతున్నారు. మహావతార్ సినిమా ఎన్ని సినిమాలను దాటి ముందుకెళ్ళడాన్ని ఒకే ఒక కంగ్రాచులేషన్స్ చెప్పండి ఆ టీంకి. హొంబాలే ఫిల్మ్స్ వాళ్ళు కూడా అక్కర్లా, కేవలం ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి టెక్నీషియన్ విజయం ఇది. ఒక యానిమేషన్ సినిమా పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, అజయ్ దేవగన్ లాంటి సినిమాలు తొక్కి 100 కోట్లు తీసుకు వెళ్ళిందంటే చిన్న విషయం కాదు. కంగ్రాట్స్ అని ఒకే ఒక కామెంట్ చేయండి, ఆ టీం మొత్తానికి ఇద్దాం మనం.